మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను వర్మ గారు. నేను వీళ్ళు ఇద్దరు కలిసే ముగ్గురు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేపారు. రేపు పొద్దున అధికారంలోకి వస్తున్నారు కాబట్టి బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ చేసిందండి. తెలుగుదేశం పార్టీ చేయబట్టే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడు. కనీసం అది కూడా ఆలోచించుకుని మాట్లాడుతున్నారు మీరు. మిమ్మల్ని కూడా బీజేపీ తరహాలోనే నమ్మరు, ప్రజలు తిరస్కరిస్తారు. అది మీకే నష్టం. తెలుగుదేశానికి ప్రజలు తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. నేను ఒకటి అడుగుతాను వర్మ గారు, ఒక్క పాయింట్ వాళ్ళిద్దరిని చెప్పానండి. రేపు గిన కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచాలని గిన ఒక ప్రతిపాదన చేస్తే ప్రభుత్వము కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిపాదనని పరిశీలిస్తామంటే మీ స్టాండ్ ఏంటి? ఇది మేము చెప్పానండి. రాజకీయం రాజకీయం కోసం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చడానికి ఈ యొక్క చిచ్చులో వాళ్ళ ఎన్నికల డప్పు డాన్స్ స్వామి నన్ను అడిగా కదా సమాజం రాగు. ఆ గదవాళ్ళు డప్పు కొడితే ఆ డప్పు డాన్స్ చేస్తున్నాడు ఈయన. దానికి బే సమాధానం చెప్పాలి. మీరు ఆగితే నాకు మీకు మీ మీద ఉన్నటువంటి గౌరవం నాకు చాలా ఉంది కాబట్టి నేను ఆగినప్పుడు మీరు కూడా ఆగాలి. మాట్లాడినప్పుడు నీతులు చెప్పారు కదా, నీతులు చెప్పారు కదా మాకు. ఇదే రకమైన డిబేట్ సాగనివ్వను. ప్లీజ్ మాట్లాడండి. అరే మీరు నేను సాగనివ్వనండి. నాకేదో పోయి వర్మ గారికి పోయి డిబేట్ కృష్ణాంజలి గారు దయచేసి ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం అండి. కృష్ణాంజలి గారు మీకు ఇద్దరికి తగిన సమయం ఇస్తున్నారు కదా. ఎప్పుడు మీరు ఈ రకంగా లేదు, ఎప్పుడు కామ్ గానే ఉంటారు. ఎందుకు అనవసరం ఈ రోజు అనవసరంగా రైజ్ అవుతుంది. పెద్ద నీతులు చెప్పి ఇప్పుడు దూరలా మీరు. ఓకే పర్సనల్ గా ఉంది. శాంతిప్రసాద్ గారు కదా కొద్దిగా స్వామి కొద్దిగా నువ్వు చెప్పిన మాటలు వాచించు. ఇప్పుడు నేను అడుగుతున్నా, వైసీపీ వాళ్ళు పని పాట లేకుండా మళ్ళీ 3 రాజధానులు వద్దు, మాకు ఒక్క రాజధాని వద్దు, కాకపోతే ఆ ఒక్క రాజధాని మాకు అమరావతి వద్దు, మాకు హైదరాబాద్ కావాలి అని అడిగితే కేంద్రం ఒప్పుకుంటుందా? తెలంగాణ ఒప్పుకుంటుందా? తెలంగాణ సమాధానం ఒప్పించు. నీకు దమ్ము దగ్గర మగతనం ఉంటే నువ్వు రాష్ట్ర మంత్రిగా ప్రకటన చేశావు. నువ్వు సన్నస్థానంతో కాదు రాష్ట్ర మంత్రిగా ప్రకటన చేసావు. అంబటి రాంబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసావు అంటే కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రభుత్వం తరపున చేసింది. నువ్వు తీర్మానం ప్రవేశపెట్టి స్పెషల్ అసెంబ్లీ పెట్టి నువ్వు తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయి. నీకు దమ్ము మగతనం ఉంటే కేంద్రం